హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ మేమేం కర్రీ ప్రిపేర్ చేస్తున్నామో గెస్ట్ చేయండి, లాస్ట్లో మీకే అర్థమవుతుంది. సో మీలో ఎంతమంది పీజీలో ఇలా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక్కడ మేమైతే 2 ఆనియన్స్ ఇంకా 5 టమోటాస్ తీసుకున్నాం మా కర్రీకి. సో ముందైతే వాటిని చిన్నగా చాప్ చేసుకోవాలి. తీసుకున్నాం. మీరు ఎంతమందికి ప్రిపేర్ చేయాలనుకుంటే ఆ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ ఇంకా టమోటాస్ తీసుకోవచ్చు. మీ ఏరియాలో టమోటాస్ కాస్ట్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే కేజీ 40 ఉన్నాయి. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇవాళ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్, సో అందుకే మేము ఇవాళ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ టమాటాస్ చాప్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకోండి. తాలింపు గింజలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్, సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ. మా దగ్గర అయితే ప్రజెంట్ కరివేపాకు ఇంకా కొత్తిమీర లేదు. మీ దగ్గర ఉంటే అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ 1 మినిట్ కాగిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఆగండి. 2 మినిట్స్ ఆగి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని వేపాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం అలా అలా తిప్పుతూ ఉండాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే ఈ స్టెప్లో మీరు కరివేపాకైనా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర అయితే లేదు ప్రజెంట్. సో ఇది పీజీ స్టైల్ రెసిపీ కాబట్టి ఇందులో ఉన్నవి మాత్రమే మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నవి మాత్రమే ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా మా దగ్గర లేనివి నేను చెప్తాను, మా దగ్గర ఏం లేవు, మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. సో కొంచెం ఉప్పు ఇంకా టర్మరిక్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టమోటాస్ని యాడ్ చేసి వాటి అన్నిటిని మొత్తం ఆ మిక్చర్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 15 మినిట్స్ సిమ్లో పెట్టి మన కర్రీ అంతా కుక్ అయ్యాక ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ ప్రకారం మీరు స్పైసీ కావాలనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సో చిల్లీ పౌడర్ యాడ్ చేశాక మనం మొత్తం కర్రీని ఒకసారి మొత్తం కలిపేసి ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మా సైడ్ అయితే డెఫినెట్గా మేము యాడ్ చేసుకుంటాం, ఇదైతే ఆప్షనల్. సో మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ కర్రీని మీరేమంటారో కామెంట్ చేయండి. మేమైతే టమాటా కర్రీ అంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.